ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. మిక్సీ జార్లో 1 కప్పు పుదీనా రైస్, బాగా కడిగేసుకున్న పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా వేసుకుంటున్నాను. లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్లో షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నానండి నేను. అవి కొంచెం నూనెలో వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసాను. కొంచెం సన్నగా తరిగానండి ఉల్లిపాయ ముక్కలు. కొంచెం సేపు దాన్ని ఫ్రై చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు పక్కన మనం రైస్ కూడా ఉడకపెట్టేసుకుంటే తీసుకుంటున్నానండి నేను. చూసారు కదా, కొంచెం అయిన తర్వాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొంచెం కలిపెట్టేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఆ పుదీనా వేసేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసి చేశాను కదా, దాన్ని వేసేసుకొని పుదీనా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. దాంట్లో ఉన్న ఆ స్మెల్, పచ్చివాసన అనేది కూడా కొంచెం పోయే వరకు ఫ్రై చేసుకోండి. హైలో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి నేనైతే ఇప్పుడు మొత్తం రైస్కి మొత్తం సరిపడా కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. లేదు అంటే ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత రైస్ కలిపాక ఆ రైస్లో కొంచెం కలుపుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. నేనైతే మొత్తం యూస్ చేశాను. చూసారు కదా, వాటర్ అంతా వినిగిపోయి కొంచెం థిక్నెస్గా వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దాంట్లో ఉడకపెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకుంటున్నానండి. రైస్ వేసుకొని మొత్తం కలిపెట్టేసుకోవాలి. నీట్గా కలిపెట్టేసుకుంటే మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసుకుంటున్నానండి, అడుగున ఏమీ లేకుండా. చూసారు కదా, ఇలా కలిపెట్టేసుకొని ఒకసారి సాల్ట్ కావాలంటే చూసుకోండి, నేనైతే కరెక్ట్గానే వేసాను. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాతోటి గార్నిషింగ్ చేసుకుంటున్నానండి. అంతే, పుదీనా రైస్ రెడీ అయింది. ఇంకా